ఓకే. ప్రీవియస్ క్లాస్లో మనం గుడ్ మార్నింగ్. ప్రీవియస్ క్లాస్లో మనం డిగ్గింగ్ అండ్ లెసన్ని చెప్పుకుంటా ఈ డిగ్గింగ్ అండ్ లెసన్లో మనం 3 ఇన్వాల్వ్మెంట్స్ చెప్పాం. అవి ఏంటంటే ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ 3 జనరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో దేనిలో ఇన్వాల్వ్ అయింది? ఫస్ట్ జనరేషన్ ద పోయిట్స్ గ్రాండ్ ఫాదర్ డగ్ టర్ఫ్. ఫస్ట్ జనరేషన్లో గ్రాండ్ ఫాదర్ జనరేషన్, గ్రాండ్ ఫాదర్ generation, second father generation, third one poet generation. Father generation. Third one next grandfather generation. గ్రాండ్ ఫాదర్ జనరేషన్. సో ఫాదర్ జనరేషన్లో ఏముందంట? ద పోయిట్స్ గ్రాండ్ ఫాదర్ డగ్ టర్ఫ్, డగ్ టర్ఫ్ TURF, మట్టి గడ్డలు తవ్వటం. సెకండ్ జనరేషన్ ఫాదర్ జనరేషన్లో డగ్ పొటాటోస్. నెక్స్ట్ వన్ ద పోయిట్ జనరేషన్కి వచ్చేసరికి కంప్లీట్గా ప్రొఫెషన్ విల్ చేంజ్, సెక్టార్ విల్ బి చేంజ్. ఏంటంటే ఈ ప్రొఫెషన్, ఈ సెక్టార్ ఏంటి? ద పోయిట్ రిమెంబర్స్ దెన్ హీస్ పెన్ లైక్ ఏ టూల్ అండ్ థాటింగ్ ఆఫ్ మెమరీస్, స్పేడ్స్ టూల్స్ హిస్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్. థర్డ్ వన్ ద పోయిట్స్ డిగ్గింగ్ అప్ హిస్ మెమరీస్ త్రూ రైటింగ్, డిగ్గింగ్ అప్ his memories, ఆ రైటింగ్స్, రాతల ద్వారా తన యొక్క మెమరీస్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. సో ఈ సెలెక్టెడ్ టు రైట్ పోయమ్స్. హిస్ ఫాదర్ సెలెక్టెడ్ డగ్ ద పొటాటోస్. ఈజ్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ సేమ్ డగ్ ద టర్ఫ్ అంటే వస్తే గుర్తుపెట్టుకోండి, మట్టి గడ్డలు. సో నౌ come to the point. Comment on the title digging. The speaker is a writer, so digging could refer to the kind of investigation of soul searching writing involves. Soul searching, atma parishodhana. సోల్ సెర్చింగ్, ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏమైనా పని చేయాలంటే ఏం చేయాలి? ఒకసారి థింక్ బిఫోర్ యూ లీప్ అంటాం కదా. పని చేసే ముందు ఒకసారి ఏం చేయాలి? ఆలోచించాలి 1-2 సార్లు. రైటింగ్ ఇన్వాల్వ్స్ ద స్పీకర్ ఆల్సో సెండ్స్ టన్స్ ఆఫ్ టైమ్ డిగ్గింగ్ ఇన్ టు ద పాస్ట్. ఇంతకుముందు గతంలో జరిగినట్టు డిగ్గింగ్, తవ్వకాల గురించి, లేని వాటి గురించి, అనేక రకాల విషయాలను వాళ్ళ ఫాదర్ గురించి, గ్రాండ్ ఫాదర్ గురించి చాలా విషయాలు ఆలోచించుతూ ఉండేవాడు. ఈ డిగ్స్ విత్ హిస్ టన్స్ మీన్స్ లేనివి. ఈ డిగ్స్ విత్ హిస్ పెన్, వాళ్ళేమో స్పేడ్స్ని ఉపయోగిస్తే హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ దేర్ వెపన్ ఈజ్ స్పేడ్. ఇది వాళ్ళ యొక్క వెపన్, వాళ్ళ ఆయుధం. ఏంటంటే వాళ్ళ యొక్క ఆయుధం అనేటువంటిది ఏంటో తెలుసా? స్పేడ్, పార, చేతి పార. సికిల్ కూడా చెప్పాము నిన్న, SICKL, సికిల్ అంటే ఏంటి? కొడవలి. స్పేడ్ అంటే పార. వీళ్ళ ఆయుధం ఏంటి? స్పేడ్. వీళ్ళ వెపన్ ఏంటి? స్పేడ్. మరి పోయిట్ సీమన్ సైజ్ అని ఆయన యొక్క వెపన్ ఏంటి? పెన్, డెస్క్. సో ద పోయిట్స్ ఆల్సో dig his father and grandfather also dig. They dig for potatoes or for land. He digs with his pen. So his weapon is pen or desk. But his father and grandfather also dig. His father and grandfather was also dig. But they dig for potatoes. వాళ్ళు దేనికోసం తవ్వుతారండి? పొటాటోస్ కోసం తవ్వుతూ ఉంటారు. ఆర్ ఫర్ ల్యాండ్. ల్యాండ్ మీన్స్ పచ్చిక బయళ్ళు,
గడ్డి, పచ్చి గడ్డి. ల్యాన్ టెన్నిస్, వింబుల్డన్ టెన్నిస్లు ల్యాన్ మీద పచ్చిక మైదానాల మీద జరుగుతూ ఉంటాయి. దే డిగ్ విత్ దేర్ స్పేడ్. గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ డిగ్ with their spade, but the poets dig with his pen. So now look at please. Grandfather and father dig with their spade, dig for potatoes with their spade, but the poet dig his memories through his pen. So that's why he selected the title digging. Here 3 persons are digging, but the above 2 persons, father and grandfather digging, and they use their physical labor. Here our poet was also digging with mental labor, manasika shrama, sharirika shrama. What is their weapons? The above persons using their weapons. Spade. Poet also use a weapon. That weapon is pen. Next. What does the young poet take to his grandfather? What does he tell about him and his grandfather? The poet's grandfather was good at digging. కాబట్టి వాళ్ళు మంచి స్కిల్ఫుల్ పర్సన్ అనమాట, నాలెడ్జబుల్ పర్సన్, స్కిల్ఫుల్ పర్సన్ అనమాట. ఈ కుడ్ కట్ మోర్ టర్ఫ్ ఇన్ ఏ డే అండ్ దెన్ అదర్ మ్యాన్ ఆర్ ద టర్నర్ ఇన్ ఏ బాగ్. లేనటువంటివి వాడలేనటువంటివి, యూజ్లో ఉపయోగం లేనటువంటి వాటిని ఏం చేస్తా తెలుసా, గడ్డి పారబెట్టి తవ్వుతూ ఉంటాడు మట్టిని. టన్స్ చాలా ఎక్కువ మొత్తంలో తవ్వేవాడు. హిజ్ గ్రాండ్ ఫాదర్ వాజ్ డిగ్గింగ్ నైదర్ ఫర్ ఫ్లవర్స్ నార్ ఫర్ పొటాటోస్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దేనికోసం తవ్వేవాడంట? నైదర్ ఫర్ ఫ్లవర్స్. కాంబినేషన్ మనకి గ్రామర్లో కూడా కాంబినేషన్ ఆఫ్ సెంటెన్స్గా వస్తుంది. నైదర్ ఓ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, టు సో దట్. ఇటువంటి కాంబినేషన్ ఆఫ్ సిన్స్, యాజ్ సూన్ యాజ్, ఇటువంటి కాంబినేషన్, ఇఫ్, అటువంటి కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేటువంటి గ్రామర్ పార్ట్లో వచ్చినట్టు ఇక్కడ కూడా ఏం చెప్తుండు? హిస్ గ్రాండ్ ఫాదర్ వాస్ డిగ్గింగ్ నైదర్ ఫ్లవర్స్ నార్ పొటాటోస్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దేనికోసం తవ్వేవాడంట? హిజ్ గ్రాండ్ ఫాదర్ వాజ్ డిగ్గింగ్ నైదర్ ఫ్లవర్స్ ఆర్ నార్ పొటాటోస్. వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఫ్లవర్స్ కోసం అని తవ్వేవాడు, లేకపోతే పొటాటోస్ కోసం అని తవ్వేవాడు. సపోజ్ మనం ఒక ప్లాంటేం చేయాలనుకోండి, మొక్కని నాటాలనుకోండి, ఏం చేస్తాం? తవ్వుతాం. పొటాటోస్ వేయాలన్నా కానీ తవ్వుతాం, ఎందుకంటే అది కూడా భూమిలో పంటే కాబట్టి. హీ వాజ్ డిగ్గింగ్ ఫర్ పీట్, PEAT. లుక్ ఎట్ ప్లీజ్, PEAT, ఎండబెట్టినటువంటిది. పీట్, హార్వెస్ట్ సీజన్లో ఏం చేస్తాం మనం? సపోజ్ కోతకు వచ్చిందనుకో ఏదైనా పంట, దాంట్లో నీళ్ళు లేకుండా చూసుకుంటా ఉంటాం. డిగ్గింగ్ ఫర్ పీచ్. ద పోయిట్ వన్స్ టుక్ హిమ్ ఫ్రెష్ మిల్క్ విత్ హిస్ పేపర్ స్టోర్డ్ ఇన్ ద టాప్ యాజ్ ఏ స్టాపర్. ఎట్ ద టైమ్ హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ బాగ్. మీన్స్ లేనివి, వాడుకలో లేనటువంటివి, బాగ్. ఒకసారి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంట, ద పోయిట్ వన్స్ టుక్ హిమ్ ఫ్రెష్ మిల్క్ విత్ పేపర్ షోడ్ ఆన్ ద టాప్ యాజ్ ద స్టాపర్. ఒక పేపర్ మీద పాలు పోసి దాన్ని ఇట్లా కదుపుతూ ఉండంట. అవి ఒక చోట ఆగిపోయినాయి. ఎట్ ద టైమ్ హిస్ గ్రాండ్ ఫాదర్ వర్కింగ్ ఇన్ హిస్ బాగ్, హిస్ గ్రాండ్ ఫాదర్ టుక్ ఏ బ్రీఫ్ బ్రేక్ ఫ్రమ్ హిస్ హార్డ్ వర్కింగ్ అండ్ హ్యావ్ ఏ సిప్. ఏం చేస్తాడు? గ్రాండ్ ఫాదర్ పని చేసి బాగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఒక చిన్న టేక్ ఏ స్మాల్ బ్రేక్, ఒక చిన్న విరామం తీసుకొని ఆ పాలు ఉంటాయి చూడండి, ఆ పాలు తీసుకొని ఒక సిప్, చిన్న గుక్కలాగా గుట్టకేసేవాడు ఒకటి. అంటే టేక్ ఏ స్మాల్ బ్రేక్ అండ్ టేక్ ఏ సిప్ ఆఫ్ మిల్క్, సిప్
a cup of milk. He took only quick break before getting right back into his work. సరి అయిన సమయంలో మాత్రమే పని ఆపేవాడు, ఇప్పుడు పడితే అప్పుడు ఆపేవాడు కాదు. when he feel tired, then only he can stop his work. He continued to dig sods means మట్టి పిల్లలు, టర్ఫ్ అనగా మట్టి పిల్లలే, sods SODS sods, మట్టి పిల్లలు తవ్వటం ఆపేవాడు. when he feel tired, he stopped to digging the turf or sods, మట్టి పిల్లలను తవ్వటం ఆపేవాడు. The poet was skilled as a writer just as his grandfather skilled at digging. సో కంపారిజన్ చూడండి. How his grandfather was skilled at digging. Once again, how his grandfather was skilled at digging, on the same way the poet was also skilled at writing of poems. ఎలాగైతే వాళ్ళ తాతగా గ్రాండ్ ఫాదర్ తవ్వటంలో ఎలా నైపుణ్యం సాధించాడో, ఎంత నైపుణ్యవంతుడు, అలాగే పొయిట్ కూడా పద్యాలు రాయటం పోయమ్స్ రాయటంలో అంత ఎక్స్పర్ట్ అనమాట. వాట్ యాటిట్యూడ్ డస్ ద poet హ్యావ్ టువార్డ్స్ హిజ్ ఓన్ ప్రొఫెషన్ యాజ్ ఏ poet అండ్ డిగ్గింగ్ దట్ గోస్ ఇన్ అరౌండ్ హిమ్. ఎటువంటి అభిప్రాయాన్ని, యాటిట్యూడ్ని కలిగి ఉన్నాడు డిగ్గింగ్ మీద? గ్రాండ్ ఫాదర్కి తనకు మధ్య ఉన్న వేరియేషన్లో ఒపీనియన్స్లో, యాటిట్యూడ్లో, బిహేవియర్లో ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయంట, యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు. ఇన్ డిగ్గింగ్ హేనీ అటెంప్ట్స్ టు జస్టిఫై హిజ్ ఓన్ ఐడెంటిటీ ఇన్ ఏ poet. తనకి ఒక ఐడెంటిటీ, గుర్తింపు అనేటువంటి రెండు పోయమ్స్లో ఐడెంటిటీ poet, గుర్తింపు కలిగిన కవి గోరేటి వెంకన్న, గుర్తింపు కలిగిన మంచి poet అనమాట, కవి. కవులు, రచయితలు, విప్లవకారులు, సాహిత్యకారులు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ కంపేర్స్ హిస్ పెన్ విత్ గన్. అవర్ ఆథర్, ద రైటర్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్, పోలికలు, భేదాలు, సామ్యాలు. సో ద రైటర్ కంపేర్ హిస్ పెన్ విత్ ఏ గన్. So the poet compare his pen with a gun. పెన్ దేంతో కంపేర్ చేశాడు? గన్తో కంపేర్ చేశాడు. హౌ ద సోల్జర్స్ యూజ్ దేర్ గన్ వైల్ దే ఆర్ గోయింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. ఎప్పుడైతే యుద్ధ సమయానికి, యుద్ధ భూమిలోకి గన్తో ఎలా వెళ్తారో, పోయిట్ కూడా పెన్ని గన్తో కంపారిజన్ చేశాడు, పోల్చాడు. He draws his opinion between, he pens rests of family between. Okay, digging in his any attempts to identify the poet, he compares his pen with a gun. His pens rests family between his finger and thumb. ఏం చేస్తారు? ఫింగర్ అండ్ థమ్ ఇట్లా పెట్టుకొని రాసేటువంటి వాడు. ఇన్ ఆర్డర్ టు బిగిన్ జస్టిఫై ఈజ్ ఐడెంటిటీ యాజ్ ఏ పొయిట్. ఎందుకు? తాను ఒక పొయిట్ అని చెప్పడానికి, జస్టిఫికేషన్ కోసం. హీ డ్రాస్ అపాన్ హిజ్ పర్సనల్ మెమరీస్. తన పర్సనల్ మెమరీస్, వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత గుర్తులు, జ్ఞాపకాలు కోసం రాసేటుండేవాడు. హీ ఎవిడెంట్ త్రూ హెనీస్ మెమరీ అండ్ డిస్క్రిప్షన్ దట్ he is removed from his father's grandfather profession. ఎందుకు అలా రాయడానికి ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడంటే ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ప్రొఫెషన్ నుండి అవాయిడ్ కావడానికి, తొలగిపోవడానికి. అక్కడ నుంచి వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ప్రొఫెషన్ ఫిజికల్ లేబర్ వాళ్ళు, బట్ ద పొయిట్ ఈజ్ ఏ మెంటల్ లేబర్ హియర్. అందుకనే వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రొఫెషన్ నుండి అవాయిడ్ కావటానికి, ఎలిమినేట్ కావటానికి ఏమయ్యాడు? ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. హెన్స్ he has no spades to follow men like them, so he has no spades to follow like men. There is no necessity to use the spades.
What is the use of here? He is using a weapon. That weapon is pen. Is pen like a gun? తన పెన్ను గన్తో సమానం. He states that he is not going to be digger potatoes to turf. చెప్తున్నాడు, నేను he is not going to be a digger of potatoes of turf. బంగాళదుంపలు తవ్వడానికి కానీ లేకుంటే టర్ఫ్ మట్టి గడ్డలు తవ్వడానికి కానీ అటువంటి ప్రొఫెషన్ని, వృత్తిని ఎంచుకోవాలి. బట్ హేనీ వాంట్స్ టు కంటిన్యూ ద వర్క్ ఆర్ ప్రిసీడీసీజర్స్. ప్రీడిసీజర్స్ మీన్స్ ancestors. తన పూర్వీకుల్లాగే. హూ ఆర్ ద ancestors here? Father and grandfather is the ancestors here. States of grandfather profession and digger of continue to work for the predecessors but with a different tool. What is the different tool here? Pen is the different tool here. Why? Because his father and grandfather are using a spade. Both are using spades. But here is a different tool. Pen. He selected a different tool. He admires the profession. Admires means love, interest. To show the interest. He admires the profession of his predecessors, but he has taken different path. Path means way. Different way. To select the different way. But he never blame. He never criticize his father and grandfather profession. Even though he selected the profession of a poet or profession of to write, but he never blame, he never criticize his father and grandfather profession. But what he can do? He can respect his grandfather and father profession at the same time. The poet selects to write poems and to express their opinions, their views. Okay na? Next one. The father now works alone. How is it significant that he does not insist on the speakers joining him? Significance means important. చూద్దాం ఎలా ఉందో. Heni is in his room and waits to write a poem with his pen in his hand. Our author is waiting to write a poem. He take a pen and put the pen into his hands. His attention is now drawn out of the window to his grandfather working in the fields. Grandfather working in the hard, very hard, because his profession is a very hard. తన ప్రొఫెషన్ అటువంటిది. digging in the harass fields of the homeland was very staring to his father. Staring means fixed look. అలాగే వాళ్ళ నాన్న తవ్వుతా ఉంటే అట్లాగే he threw what he was seen. He seen what his father was doing. What was his father was doing? His father was doing. It's a very hard work. Straining to his father. It seems to his father was very experienced at digging and preparing the soil for a growing season. Experienced person. How to prepare a soil before they seed it, they sow a roots or seeds. What you sow that you reap. మనం ఏమైతే విత్తాం అవే నాటుతాం. అలాగే ఇక్కడ కూడా before they are going to plant in the potatoes, they make a preparation of soil according to the situation, according to the seeds. విత్తనాలకు అనుగుణంగా, పరిస్థితికి అనుగుణంగా నేలను నేలను తయారు చేస్తూ ఉండేవాడు వాళ్ళ ఫాదర్. బికాస్ he is well and most experienced in digging.
He has spent many years in working in the fields. So many years he spent in fields working. He is a good laborer. He knows that his son is educated. మనం కూడా తెలుసు, we are very, even though we are very well educated person, but our parents are choose the profession of as a farmer. మనం బాగా చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ మన ఫాదర్స్ ఏం చేస్తారు, వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్, ఇట్స్ అవర్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు ఇన్సిస్ట్ ఆన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. ఈ సన్ హ్యాస్ వెరీ రైట్ టు చూస్ ద ఫీల్డ్ in which he instead in. So the father does not insisted on the speaker's join to him. Father was also a worker, but he never gave up, even though his son was selected. Even though his son was selected, there is a profession of poet. As a profession of poet. Because he respected, or the 21, he respected his profession, dignity of labor. So that is to show the interest of his father's profession. Okay, next, what is the referring to when he says dig in the last line? The poem Digging by Seema Seni tells us about the differences and similarities. What is here? Differences and similarities. డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్. ఏం డిఫరెన్స్ అంటే భేదాలు, పోలికలు. ఏం చెప్తున్నాడు? ద పోయం డిగ్గింగ్ ఈజ్ బై సీమాస్ హేనీ టెల్స్ అస్ అబౌట్ ద డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ద రైటర్. పోలికలు భేదాలు చెప్తున్నాడు, తేడాలు పోలికలు చెప్తున్నాడు. ఎవరికెవరికి? డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ బిట్వీన్ farmer and the writer. Farmer and the writer. Who is the farmer here? Father is a farmer. But who is the writer here? Farmer's son is a writer. Henny is a great writer who comes from the family who is lives from farming. The writer came from a farmer's family, but he is not selected farming the land. He is selected to write the poems. He was grown up in a farming area. Even though he was grown up in a farming area, వ్యవసాయం చేసే ప్రాంతాల్లో పెరిగినప్పటికీ but because he is educated, he pursues to different path from his father and his grandfather, who work in the farm of generation after generation. His father and forefather, grandfather, and all his generation after generation, తరతరాలు, ఒక తరం వెంబడి ఒక తరం వెంబడి మరి ఒక తరం. They selected to do the work, to done the work, their fields, but he selected different path అంటే వేరే మార్గం, వైవిధ్యమైనటువంటి మార్గం, డిఫరెంట్ పాత్, వేరే మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. Different paths from his father and grandfather who work in the farm generations. Henny wants to empathize that although the two jobs are different, both of their activities are digging. Their father and grandfather
Jobs were different in digging. Their grandfather digging turf, మట్టి పిల్లలు తవ్వేవాడు. బట్ హిజ్ ఫాదర్ డిగ్గింగ్ ఫర్ పొటాటోస్, పొటాటోస్ కోసం తవ్వేవాడు, బంగాళదుంపల కోసం. హిజ్ ఫాదర్ ఈజ్ డిగ్గింగ్ విత్ హిస్ స్పేడ్ అండ్ హెన్ ఈజ్ డిగ్గింగ్ విత్ హిస్ పెన్ ఏ రైట్. ఓకే, ఆల్రెడీ we discussed. His father is a farmer. His weapon is spade, చేతి పార. But his weapon is pen. I am already told to you. The other compare his pen with a gun. So his weapon, his tool is a pen and his farmer weapon is a spade. Both are digging. He is digging in the potatoes field. He is digging in the field of remembers his sweet memories in the form of writing. Okay, what does the word digging meant here? Is it only agricultural? Refer to a dictionary and find out the its stanza connections. Henny is in his bedroom waiting for thoughts to come to his head so that he can write his poetry. సో మనం ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? థాట్స్ కేమ్ ఫ్రమ్ అవర్ హెడ్. ఆ థాట్స్ కేమ్ ఫ్రమ్ హిస్ హెడ్ సో దట్ హీ కెన్ రైట్ హిస్ పోయిటరీ. నాట్ ఓన్లీ ద పోయిటరీ బట్ ఆల్సో ఎనీథింగ్ వీ రైట్. ద థాట్స్ కేమ్ ఫ్రమ్ అవర్ హెడ్. ఎక్కడి నుంచి రావాలి? మన ఆలోచనలోకి, మన తలలోకి, మన మైండ్లోకి ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే దెన్ వీ కెన్ రైట్ ఎనీథింగ్. అదర్వైజ్ వీ కాంట్ రైట్ ఎనీథింగ్. Otherwise we can't speak anything. It's look like a CPU. Our head, our mind is look like a CPU. How the computer work? Totally the computer system work depends upon the CPU. On the same way, our mind is look like a CPU. చూడటానికి CPU లాగే ఉంటుంది. Henny is a great writer who comes from the family who is to write his poetry. He hears the sound of the spade sinking into the ground. Hear a sound of spades. పారల యొక్క శబ్దం వింటూ ఉండేవాడు. ఎవరు? those who make this sound, his father make a sound. Just it is a outside picture. He understands that his father has started digging. So when he heard a sound from his garden, he can understand his father start a digging. అంతే కదా, మనం ఏదైనా సౌండ్ విన్నాం, ఓహో పలాని చోట పలాని వర్క్ చేస్తున్నారు కావాలా. మన ట్రైన్ సౌండ్ ఏం చేస్తాం? ట్రైన్ చూడకుండా ట్రైన్ సౌండ్ వినగానే ట్రైన్ వస్తుందని మనం ఐడెంటిఫై చేస్తాం. బస్ హార్న్ కొడతా ఉందనుకోండి, స్కూల్ బస్సు, కాలేజ్ బస్సు, మనం చూడకుండానే హార్న్ విని బస్సు వచ్చిందని మనం ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా వెన్ హీ హ్యాడ్ ఏ సౌండ్ ఆఫ్ ద స్పేడ్స్, హీ హ్యాడ్ an idea that his father is working in his fields, started digging. Henny may have to have some good ideas to write about, but they are buried deep in his mind. చాలా వస్తే ఆలోచనలు మనసులో రాయాలని, కానీ కొన్నింటిని మాత్రం ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. Henny has good ideas to write about, but they are buried deep in his mind. But he must something. So how dig his in order to use them. The mind is similar to field because it is very fertile. Fertile means rich soil. ఇలా మనం ఒక వ్యవసాయ రంగంలో సాగు చేయాలి అంటే, గత వ్యవసాయ రంగంలో మంచి దిగుబడి సాధించాలి అంటే
హౌ ద సాయిల్ ఈజ్ వెరీ ఫెర్టైల్, బాగా సారవంతంగా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఏ హై ఈల్డ్, అప్పుడు మాత్రం మనం మంచి దిగుబడి సాధించగలం. అన్ ద సేమ్ వే వైల్ వీఆర్ రైటింగ్ ఎనీథింగ్, అదే రాస్తున్న సమయంలో when we have got a good ideas, then only we can write anything, otherwise we can't write anything. మనం ఏదో రాయాలంటే మంచి ఆలోచనలు రావాలి, అప్పుడు మాత్రమే మనం రాయగలం. with some work to it, it will produce great results just like the field produces of new crops. ఎలాగైతే ఫెర్టైల్ సాయిల్, ఫెర్టైల్ FERTILE మీన్స్ రిచ్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఉంది, కాటన్కి ఎక్సలెంట్ సాయిల్. నల్లరేగడి నేల, బ్లాక్ సాయిల్ నల్లరేగడి నేల పత్తి పండించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఫెర్టైల్ సాయిల్లో మనం ఫెర్టైల్ మీన్స్ రిచ్ సాయిల్, సారవంతమైనటువంటి భూమిలో కనుక మనం పంటలు వేస్తే హౌ ద ఈల్డ్ ఆఫ్ క్రాప్, అలా పంట ఎలాగైతే దిగుబడి వస్తుందో, ఆన్ ద సేమ్ వే ద రైటర్ కంపేర్ the word of fertile. What is with some work it's produced the great results just like the field produced new crops. ఎలాగైతే మన పంట వేసేటప్పుడు ఈ ఫర్టైల్ ల్యాండ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, రిచ్ సాయిల్ ల్యాండ్ని ఎందుకు అలా సెలెక్ట్ చేసుకుంటాం? ఈల్డ్ ఆఫ్ ఏ గుడ్ ప్రొడక్ట్స్, గొప్ప దిగుబడి రావడానికి ఎలా సెలెక్ట్ చేసుకుంటామో, మనం కూడా మన ఆలోచనలు కనుక మంచి ఆలోచన రావాలంటే ఏం చేయాలి? బాగా రాయాలంటే మంచి ఆలోచనలు ఉండాలి అనే విషయాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, వాట్ యాటిట్యూడ్ ఆర్ ఫీలింగ్ డస్ ద స్పీకర్ హ్యావ్ టువర్డ్స్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్? ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు స్పీకర్ పొలాల్లో పనిచేసే వారి పట్ల? ఇన్ దిస్ పోయం ద పోయట్ ట్రైస్ టు reconcile his poetic vocation with Irish rural tradition of farming. ఐర్లాండ్ దేశంలో ఎటువంటి కల్చర్ని అవలంబిస్తున్నారు, ఫార్మింగ్ వ్యవసాయ విధానాల్లో ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ద పోయట్ ట్రైస్ టు reconcile or recollect, remember or recollect, reconcile గుర్తు తెచ్చుకుంటున్నాడు. టు ట్రెడిషన్ farming embodied initially the poet's father, who is hard digging outside of the window. Okay, the poet cites our father stopped over his spade, recalls and poet's childhood memories and his father digging potatoes, grandfather cutting a peat. ఏం చేస్తారంట? వాళ్ళ ఫాదర్ ఏమో పొటాటోస్ని పండిస్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఏమో ఏం చేస్తాడు? కటింగ్ ద పీట్స్, ఎండిపోయినటువంటి నేలను ఏం చేస్తాడు? టర్ఫ్ని తవ్వుతూ ఉంటాడు. ఈ స్పేడ్ రీకాల్స్ హిస్ పోయట్ చైల్డ్హుడ్ మెమరీస్. స్పేడ్ సౌండ్, పారల యొక్క శబ్దం ఇప్పటికి కూడా గుర్తుంచుకుంటూ ఉండేవాడు. ద చైల్డ్ మెమరీస్ ఫాదర్ అండ్ డిగ్గింగ్ పొటాటోస్ అండ్ హిస్ గ్రాండ్ ఫాదర్ cutting peats. The poet describes both activities with a great care and admiration. ఏం చేస్తానంట? The poet activities, the poet grandfather and father activities, both are, even it was very hard, even it was very difficult, but they never neglect their field, they never blame their field, they are always love their field, they are always respect their field. Both activities with a great care and admiration means to show very interest of their activities. He has focused Venkatesh, he has focused not only on the earthly smells and sounds of the digging, but also on the refined technique of which he is both men and practiced as their occupation. ఏం చేస్తాడు? 1 minute. ఎలాగైతే తన యొక్క
గ్రేట్ అడ్మిరేషన్ హీ ఈజ్ ఫోకస్డ్ నాట్ ఓన్లీ ఆన్ ద ఎర్త్ స్మెల్స్, భూమి నుంచి వచ్చేటువంటి వాసన, వర్షం పడే ముందు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆ సౌండ్స్ అదొక స్మెల్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ డిగ్గింగ్ బట్ ఆల్సో రిఫైన్డ్ ద టెక్నిక్ విత్ బోత్ మెన్ ప్రాక్టీస్ ఇన్ ద ఆక్యుపేషన్. వాళ్ళ యొక్క వృత్తిని చాలా ఎక్సలెంట్గా ప్రాక్టీస్ చేసి ఎక్సలెంట్ అండ్ స్కిల్ఫుల్ లేబర్గా తయారవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. చాలు.